అప్పుడు తన దేవుడేంటో గుర్తుకొచ్చాడు. సంవత్సరం రోజులు దేవునికి దూరం అయిపోయాడు. మందిరానికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి కూడా దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన దూరం అయిపోయిన అతను ఆపద సమయంలో, ఆ మరణ పరిస్థితిలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టిండంట. ప్రభువా, ఇంక నీ మందిరానికి ఇన్ని రోజులు చాలా రోజులు దూరం అయిపోయాను. ఇప్పుడు నాకు ఈ ఆపదలో నాకు నువ్వు సహాయం చేయమని ఆయన ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేశాడో, ఆ ఆపద మధ్యలో సంవత్సరం రోజులు ప్రభా ఇంకెన్నడూ నీ మందిరానికి నీ సన్నిధికి నేను దూరం కాను. దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఆపద నుండి, ఈ మరణ పరిస్థితుల నుండి, ఈ సముద్రంలో బ్రతికే అవకాశాలు, చనిపోయే పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆపద స్థలములో ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తా ఉన్నాడో ప్రభు దగ్గర, ఆ ప్రార్థన చేస్తున్న ఒక కొద్ది 2, 3 గంటలు చాలా లోతులోకి వెళ్ళిపోయాడు. చాలా లోతులోకి వెళ్ళిపోయాడంట. ఆ పరిస్థితుల్లో అతను వెళ్ళిపోయిన దేవుడు ఆపద నుండి బయటికి దేవుడు తీసుకొని వచ్చాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారితో చెప్పాడంట, అయ్యగారు నేను మందిరానికి దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, చాలా రోజులు దూరం అయిపోయాను. కానీ మళ్ళా నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మందిరానికి కానీ, ఏ కూడికలు కానీ, ఇంకా సన్నిధికి ప్రతి దానికి కూడికలు నేను ఉంటాను. ఆదివారం కూడా నేను సన్నిధికి మందిరానికి దూరం కానయ్యా. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన దేవునికి దూరం అయిపోయాక నాకు ఈ ఆపద వచ్చింది, చనిపోయే పరిస్థితులు వచ్చాయి, చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ప్రభు ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రమాదంలో నుండి నన్ను దేవుడు బ్రతికించాడు అని ఆ వ్యక్తి, ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆ విధంగా చెప్పాడంట. ఇప్పుడు మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవునికిని మధ్య జరిగే వ్యక్తిగత సంబంధమైనది ఏదైనా ఉన్నదంటే అదేంటిదంట, దేవుని నీ యొద్దకు తీసుకొచ్చేది, నీ సమస్యల్లో తీసుకొచ్చేది, నీ ఆపదల్లోకి తీసుకొచ్చేది. నీ యొద్దకు దేవుడు రావాలంటే ఒక ప్రార్థన ద్వారానే ప్రభు నీ యొద్దకు వస్తాడు. ప్రార్థన లేకుండా ఈరోజు మనిషి సాతాను జయించాలన్నా, శ్రమలు జయించాలన్నా, ఆపదలు జయించాలన్నా, కష్టాలు జయించాలన్నా ప్రార్థన ద్వారానే దేవుడు ఒక మనిషికి సహాయం చేస్తాడు. చూద్దాం